కదా. మరి గవర్నమెంట్ లో ఏ బుక్ నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు? గవర్నమెంట్ నుంచే. కాబట్టి తెలుగు అకాడమీ అనేది మనకు ప్రామాణికమైన బుక్స్. ఓకేనా, తెలుగు అకాడమీ బుక్స్ అనేవి ప్రామాణికమైనవి. కాబట్టి తెలుగు అకాడమీ అంటే ఇక్కడ మనకు అంబేద్కర్ ఓపెన్ బుక్స్ కావచ్చు, పోటీ పరీక్షల ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇటీవల ప్రింట్ చేస్తుంది ఆ బుక్స్ కావచ్చు, ఇవి చదివితే సరిపోతుంది. తెలంగాణ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది. రెండు బుక్స్ మనకు తెలుగు సంబంధించిన బుక్స్ ఉంటాయి. దోస్ హు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ గ్రూప్స్ చదివే వారికి అది చాలా ఉపయుక్తం. ఓకేనా. అండ్ వీటితో పాటు మనకు ఆర్థిక సర్వేలు, బడ్జెట్లు అవి కూడా ఉంటాయి. అవి నేను చెప్తా అంట. ఓకేనా, అవి కార్డిగా చెప్తుంటే నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, షల్ వి స్టార్ట్? ఓకే, రాసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రణాళికలమ్మా, పంచవర్ష ప్రణాళికలు. రాసుకున్నామా, పంచవర్ష ప్రణాళికలు, ఇండియన్ 5 year ప్లానింగ్స్. పంచవర్ష ప్రణాళికలు 5 year ప్లానింగ్స్ గా మనం చెప్తాం. 5 year ప్లానింగ్స్, పంచవర్ష ప్రణాళికలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, మంచిగా గుర్తుంచుకో. ఇక్కడ చూడండి, దీన్ని వేరే చెప్తా, ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తాయో. ఓకే, ప్రణాళికలు టాపిక్ నుంచి కానిస్టేబుల్ వారికి 2 మార్క్స్, ఎస్ఐ వాళ్ళకు 2 నుంచి 3 మార్క్స్, గ్రూప్స్ గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకు 6 నుంచి 8 మార్క్స్ దాకా ఈ ఏరియా నుంచి టచ్ అవుతాయి. గ్రూప్ 4 వాళ్ళకు కూడా 2 మార్క్స్ దాకా అవుతాయి. మినిమం అయితే ఏ ఎగ్జామ్ చాలా పెద్ద టాపిక్ ఇది, అందుకని మనకు మార్క్స్ కూడా ఆ రేంజ్లో ఉంటాయి. ఇక్కడ నేను చెప్పేది ప్రత్యక్షంగా 2 మార్కులు అంటున్నా, మళ్ళీ పరోక్షంగా ఎక్కువ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రణాళికలు చదువుతా అంటే 1951 నుంచి 2017 దాకా చదవాలి. ఇక ఓన్లీ మనం ప్రణాళికలే చదవట్లేదు, దాంట్లో జరుగుతున్న అన్ని రకాల పథకాలు, వ్యవసాయము, బ్యాంకింగ్లు అన్ని టచ్ అవుతాయి. కాబట్టి ప్రత్యక్షంగా 2 అంటున్నా, పరోక్షంగా ఇంకా ఎక్కువ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే మొత్తానికి మనకు ప్రత్యక్షంగా ఉంటూ పరోక్షంగా ఇంకా ఎక్కువ కూడా ఈ ఏరియా నుంచి మనము మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి వీలున్న ఏరియా. ఓకేనా బాబు? కాబట్టి ఇక్కడ మనం క్లారిటీగా ఒక్కొక్క టాపిక్ మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ ప్రణాళికలు అనే టాపిక్ లో మనం ఫస్ట్ ఇక్కడ సబ్ టాపిక్స్, అసలు ఈ ప్రణాళికల టాపిక్ లో ఏమేమి ఉంటాయో సబ్ టాపిక్స్ ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. ఓకేనా, ఫస్ట్ సబ్ టాపిక్స్ రాసుకోండి. దీనిలో ఏమేమి ఉంటాయి టాపిక్స్? ఒకటి పరిచయం, ప్రణాళికలు పరిచయం, ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్లానింగ్స్. ప్రణాళికలు పరిచయం, ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్లానింగ్స్, ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్లానింగ్స్. సెకండ్, రెండోది వచ్చేసి ప్రణాళికా సంఘం. ఇంగ్లీష్ లో ఏమంటామంటే ప్లానింగ్ కమిషన్ అంటామా. ప్రణాళికా సంఘం ఇంగ్లీష్ లో ఏమంటామంటే ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం ఇంగ్లీష్ లో ప్లానింగ్ కమిషన్ అంటాం. బాబు ఇక్కడ తెలుగు మీడియం మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్ వర్డ్స్ కూడా కంపల్సరీ రాసుకోండి. ఎందుకంటే ప్రణాళికా సంఘం అనే వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ప్లానింగ్ కమిషన్ అంటాడు. కాబట్టి ప్రతి కంపల్సరీ తెలుగు ఇంగ్లీష్ వర్డ్ మెయిన్ టైటిల్స్ కి కంపల్సరీ మీకు ఐడియా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ మూడవ సబ్ టాపిక్ వచ్చేసి జాతీయాభివృద్ధి మండలి. జాతీయాభివృద్ధి మండలి, దీనే మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎన్డిసి అంటాము. మూడవ సబ్ టాపిక్ జాతీయాభివృద్ధి మండలి, ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎన్డిసి. ఎన్డిసి అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటాం. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయాభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నెక్స్ట్ ఫోర్త్ సబ్ టాపిక్, 4వ సబ్ టాపిక్ వచ్చేసి ఏంటిదంటే ప్రణాళికలు వాటి యొక్క లక్ష్యాలు. ప్రణాళికలు లక్ష్యాలు అంటే ఇంగ్లీష్ లో ఏమంటామంటే ప్లానింగ్స్ ఆబ్జెక్టివ్స్. ప్లానింగ్స్ ఆబ్జెక్టివ్స్ అంటాం. ప్రణాళికలు లక్ష్యాలు, ప్లానింగ్స్ ఆబ్జెక్టివ్స్. ప్రణాళికలు లక్ష్యాలు అంటే ఇంగ్లీష్ లో ప్లానింగ్స్ ఆబ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ సబ్ టాపిక్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటిదంటే 1 నుంచి 12 వరకు గల ప్రణాళికలు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 1 నుంచి 12 వరకు గల పంచవర్ష ప్రణాళికలు, 1 to 12th 5 year ప్లాన్స్. 1 నుంచి 12 వరకు గల పంచవర్ష ప్రణాళికలు అంటే మన ఇండియాలో 12 వరకు ఇప్పటి వరకు 12 ప్రణాళికలు అయిపోయినాయి. వాటి యొక్క ప్రతి ప్రణాళిక యొక్క కాల పరిమితి, లక్ష్యం, ఓకేనా, దాని చైర్మన్, వైస్ చైర్మన్స్, వృద్ధి రేట్లు, అవన్నీ ప్రతి ప్రణాళికలో మనం చదువుకుంటూ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవి అమ్మ మనకు ప్రణాళికల టాపిక్ లో ఉండే 5 సబ్ టాపిక్స్. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చదువుకోవాలి?
ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లానింగ్స్ అంటే ఈ ప్రణాళికలు పరిచయం అనే టాపిక్ లో మనం ఏం చదువుతామంటే అసలు ఈ ప్రణాళికలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, వరల్డ్ వైజ్ గా ఫస్ట్ ఏ దేశం స్టార్ట్ చేసింది, మన ఇండియాలోకి ఎప్పుడు ప్రవేశించాయి, ఇవన్నీ మనము ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? షల్ వి స్టార్ట్? ఓకేనా? ఫస్ట్ అండ్ సైడింగ్ ప్రణాళికలు పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లానింగ్స్. ప్రణాళికలు పరిచయం. ప్రణాళికలు పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లానింగ్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లానింగ్స్. ప్రణాళికలు పరిచయం, ఇంట్రడక్షన్. ఓకే, మరి ఇక్కడ ప్రణాళికలకు సంబంధించి యాక్చువల్గా ప్రణాళికలను ప్రవేశపెట్టిన మంచి ఎట్లా చెప్తా అంట, ఒక్కటి రెండుసార్లు చెప్తా అంట, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎంత క్లారిటీ అంటే అంత చెప్తా. మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే నేను అంత మీకు సబ్మిట్ ఇస్తా. ఓకేనా? ప్రణాళికలను ప్రవేశపెట్టిన తొలి దేశం ఏదంటే ఏం చెప్పాలి? రష్యా. రాసుకోండి. ప్రణాళికలను ప్రవేశపెట్టిన తొలి దేశం రష్యా. ఇలా మీకు వినుకుంటా రాస్తా అంటే మీకు లాభం ఏంటంటే ఒక సబ్జెక్టు తొందర అయిపోతుంది, ఇంకోటి మీకు నిద్ర అనేది రాదు. అంతేనా? ఇప్పుడు నేను చెప్తా అంటే మంచిగా పంటారు, రాపించినప్పుడు లేచి ఆడతారు. ఇలా మీకు మైండ్ యాక్టివ్ ఉంటుంది, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి కొద్దిగా మంచిగా చేసుకోండి. ఓకే అమ్మా? వాటి ప్రణాళికలను ప్రవేశపెట్టిన తొలి దేశం ఏంటట? రష్యాగా చెప్తాం. ప్రణాళికలను ప్రవేశపెట్టిన అంటే ప్లానింగ్స్ వేర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై రష్యా. ఏ సంవత్సరంలో అంటే 1928 అమ్మా. బ్రాకెట్ రాసుకోండి, ఇయర్ 1928. ప్రణాళికలను ప్రవేశపెట్టిన తొలి దేశం రష్యా. ఇయర్ ఎప్పుడంటే 1928 గా చెప్తాం. 1928. ప్లానింగ్స్ వేర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై రష్యా ఇన్ 1928. మరి ఇక్కడ ఈ రష్యాలో ప్రణాళికలను ఎవరు ప్రవేశపెట్టారంటే స్టాలిన్ అట. ఎవరు? అక్కడ రాసుకోండి, బ్రాకెట్ లో స్టాలిన్ రాసుకోండి. స్టాలిన్ అంటే రష్యాకి అప్పుడు అధ్యక్షుడిగా స్టాలిన్ నాడు. ఆ స్టాలిన్ నేతృత్వంలో ప్రణాళికల్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఒకటే మాట, మీరు ఎక్కువగా పాయింట్ రాసుకొని అది కాకండి, మాక్సిమం ఎంత వేస్తే అంత షార్ట్ గా రాసుకుంటారు. ఎందుకంటే మీకు మొత్తం మొత్తం రాసినాక ఒక 2-3 మెల్లగా ఆవలింత వస్తుంది. అది ఇక్కడ ఫస్ట్ చెప్తున్నా, ఆవలింత అంటూ వ్యాధి మీరు పనుకుంటారు, పక్కలో పనుకోబెడతారు. కొద్దిగా మెల్ల తీయండి. ఓకేనా? ఇక క్లారిటీగా ఏమంటారు అంటే ఎంత వేస్తే అంత షార్ట్ గా రాసు. ఎందుకంటే మొత్తం మీరు ప్రతి పాయింట్ రాసుకుని పోతుంటే చాలా లాస్ట్ వచ్చేవరకు పేజీలు చాలా ఎక్కువైతే ఇక జూతిగా సగం జనమత్తం ఇది. అందుకనే స్మార్ట్ టెక్నిక్ గా మంచిగా మీకు అర్థం విధంగా రాసుకోవాలి. ఓకేనా? మరి ప్రణాళికలను ప్రవేశపెట్టిన తొలి దేశం రష్యా. ఏనమ్మా? 1928. ఎవరు ప్రవేశపెట్టారు? స్టాలిన్. వెరీ గుడ్. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ రష్యా ప్రవేశపెట్టింది. ఓకే, తర్వాత మిగతా దేశాలకు కూడా ఈ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ స్ప్రెడ్ అయిందా? ఇప్పుడు మన ఇండియాలో మొదట ప్రవేశపెట్టిలా? ఎస్, ప్రవేశపెట్టలేదు. మిగతా దేశాలు కూడా ఈ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఏమంటే క్వశ్చన్, ప్రణాళికలు అనే భావన ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలోకి రావడానికి దోహదపడిన సంఘటన ఏదంటాడు? ఆర్థిక మాంద్యం. ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను చెప్పి రాపిస్తా. ఒక పాయింట్, కొద్ది కాన్సెప్ట్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రణాళికలు అనే భావన వ్యాప్తిలోకి రావడానికి దోహదపడిన సంఘటన ఏదంటే ఏం చెప్పాలి? ఆర్థిక మాంద్యం. దాన్ని మనం ఇంగ్లీష్ ఏమంటాం అంటే ఎకనామిక్ క్రైసిస్ అంటాం. ఆర్థిక మాంద్యం అంటే ఎకనామిక్ క్రైసిస్ గా మనం చెప్తాం. ఎకనామిక్ క్రైసిస్. ఈ ఆర్థిక మాంద్యం ఎప్పుడు ఏర్పడిందంటే 1929-30. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ప్రపంచంలో మొట్టమొదటి గొప్ప ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలో ఏర్పడ్డది? ఏం చెప్పాలి? 1929-30లో ప్రపంచంలో మొట్టమొదటి గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది. ఈ ఆర్థిక మాంద్యం కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రణాళికలు ఏమైనాయి? స్ప్రెడ్ అయినాయి. ఎందుకో చెప్తే ఇప్పుడు కాన్సెప్ట్. ఫస్ట్ మీకు ఏం తెలవాలి? ఆర్థిక మాంద్యం అంటే ఏం తెలవాలి? ఇక్కడ మంచిగా అండి ఇంగ్లీష్ వరకు తెచ్చుకోండి. ఆర్థిక మాంద్యం ఇంగ్లీష్ ఏమంటాం? ఎకనామిక్ క్రైసిస్. చూడండి ఇక్కడ సింపుల్. ఆర్థిక మాంద్యం అంటే ఏంటంటే సింపుల్ గా చెప్తున్నా, ఆర్థిక మాంద్యంలో వస్తు సేవలకు డిమాండ్ అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ డిమాండ్ అనేది ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆర్థిక మాంద్య కాలంలో వస్తు సేవలకు డిమాండ్ అనేది తగ్గుతుంది. మరి వస్తు సేవలకు డిమాండ్ అనేది తగ్గితే దాని వల్ల ఉత్పత్తి ఏమవుతుంది?
ఇప్పుడు డిమాండ్ తగ్గిందంటే ఉత్పత్తి ఏమిటమ్మా? ఉత్పత్తి అనేది ఆటోమేటిక్ గా అంటే ఎవరు కొనట్లేదు, కొనకపోవడం వల్ల ఉత్పత్తి ఏం చేస్తాడు? ఉత్పత్తిని తగ్గిస్తాడు. కాబట్టి ఉత్పత్తి ఏమైతుంది? తగ్గిపోతుంది. ఉత్పత్తి తగ్గిందంటే ఉద్యోగాలు ఏమైతాయి? ఉత్పత్తి లేనప్పుడు ఉద్యోగులు రా, కాబట్టి ఉపాధి కూడా ఏమైతుంది? తగ్గిపోతుంది. ఉపాధి తగ్గిపోతే అంటే నిరుద్యోగం ఏమవుతుంది? పెరుగుతుంది అన్నట్టు. నిరుద్యోగం పెరిగితే ఆర్థిక అభివృద్ధి తగ్గిపోతుంది. అది ఆర్థిక మాంద్యం అంటే. సింపుల్ చెప్పాలంటే మీకు క్లారిటీ అర్థమే చెప్తా. ఆర్థిక మాంద్యంలో సింపుల్ గా వస్తువులు ఎక్కువ ఉంటాయి, పైసలు తక్కువ ఉంటాయి. వస్తు రాశి ఎక్కువ ఉంటుంది, ద్రవ్య రాశి తక్కువ ఉంటుంది. ద్రవ్య రాశి అంటే ఏంటిది? మనీ. వస్తు రాశి అంటే వస్తు సప్లై. ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఎలా ఏర్పడుతుందంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య రాశి కంటే వస్తు రాశి ఎక్కువ ఉన్నప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. అంటే వస్తు సప్లై ఎక్కువ ఉన్నది కాబట్టి డిమాండ్ ఏమవుతుంది? సప్లై ఎక్కువ ఉన్నది కాబట్టి డిమాండ్ ఎప్పుడు గుర్తు చూడండి. సప్లై బాగా పెరుగుతా అంటే డిమాండ్ ఏమైందమ్మా? తగ్గుతుంది. అంటే సప్లైకి డిమాండ్కి ఏ సంబంధం? విలోమ సంబంధం. సప్లై పెరుగుతా అంటే డిమాండ్ తగ్గుతుంది, సప్లై తగ్గుతా అంటే డిమాండ్ పెరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆర్థిక మాంద్యంలో వస్తు సప్లై ఎలా ఉన్నది? ఎక్కువ ఉన్నది కాబట్టి డిమాండ్ ఏమైతే? తగ్గుతుంది. దానివల్ల ప్రొడక్షన్ తగ్గి, ఎంప్లాయ్మెంట్ తగ్గి, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. దీన్ని మనం ఏమంటాం? ఆర్థిక మాంద్యం అంటాం. ఎకనామిక్ క్రైసిస్ గా మనం పిలుస్తాం. సో ఈ ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏమైనాయి? కుప్పకూలిపోయాయి. ఎక్సెప్ట్ వన్ కంట్రీ. వాట్ ఈస్ దట్ కంట్రీ? రష్యా. వెరీ గుడ్. 1929-30 ఎకనామిక్ క్రైసిస్ ఆర్థిక మాంద్య ప్రభావానికి గురి కాని ఏకైక దేశం ఏదంటారు? ఏం చెప్పాలి? రష్యా. మరి ఎందుకు రష్యాను ఈ ఆర్థిక మాంద్యం టచ్ చేయలేదు? ఆల్రెడీ ప్రణాళికలు అమలు చేస్తారు. వెరీ గుడ్. అంతే కదా. ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చింది? 1920-30. రష్యా ప్రణాళికలు ఎప్పుడు అమలు చేసింది? 1928. కాబట్టి రష్యాని ఆర్థిక మాంద్యం ఎందుకు టచ్ చేయలేదంటే అది ఆల్రెడీ అప్పటికే ప్రణాళికల్ని అమలు పరిచింది. అందుకనే ఈ ఆర్థిక మాంద్యం రష్యాని టచ్ చేయలేదు, దాన్ని తాకలేదు. ఇది తప్ప అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏమైనాయి? కొలాప్స్ అయిపోయినాయి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్. రష్యాని ఆర్థిక మాంద్యం ఎందుకు టచ్ చేయలేదంటే అది అప్పటికే ప్రణాళికలను అమలు పరచడం. రెండవ కారణం ఏంటంటే, రెండవ రీజన్ ఏంటంటే రష్యా అనేది ఒక ఏ ఆర్థిక వ్యవస్థ అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిస్టిక్ కంట్రీ. ఇప్పుడు మాకు ప్రపంచవ్యాప్తంగా 3 రకాల ఆర్థిక వ్యవస్థ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ మనిషి అండి. ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ గా మనకు 3 టైప్స్ ఆఫ్ ఎకానమిక్ సిస్టమ్ ఉంటాయి. అంటే 3 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. ఒకటి ఏంటిదంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, అంటే క్యాపిటలిజం అంటాం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఇంగ్లీష్ లో ఏమంటామా? క్యాపిటలిజం అంటాం. క్యాపిటలిజం. రెండవది ఏంటిది? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఇంగ్లీష్ లో ఏమంటామంటే సోషలిజం అంటాం. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిజం. మూడవది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అంటే ఇంగ్లీష్ లో మిక్స్డ్ ఎకానమీ అంటామా. మిక్స్డ్ ఎకానమీ కొద్దిగా మంచి అని వర్డ్స్. దీని నుంచి మనకు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చాలా ఎగ్జామ్ అడిగిండు. ప్రపంచవ్యాప్తంగా 3 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉంటాయమ్మా. పెట్టుబడిదారి ఇంగ్లీష్ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఒకసారి డైరెక్ట్ క్యాపిటలిజం అనగా అన్నాడు. అందుకే ప్రతి దాని ఇంగ్లీష్ పనులు ఆపిస్తున్నాయి. ఇక్కడ మంచి గుర్తుకోలే. పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ అంటే క్యాపిటలిజం, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే సోషలిజం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే మిక్స్డ్ ఎకానమీ. ఓకేనా? మరి ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఒక్కటే మాట, డోంట్ కన్ఫ్యూజ్. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ ప్రైవేట్ రంగమే నిర్వహిస్తే దాన్ని ఏమంటాం? పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో కీ రోల్ ప్లే చేసే రంగం ఏంటిది? ప్రైవేట్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్ ప్లేస్ an important role in capitalistic countries. In an economic system, goods and services production and distribution under the controlling of private sector. Such type of economic system we can call as capitalism. ఒకటే మాట, ఆర్థిక వ్యవస్థలో వస్తువుని ఉత్పత్తి చేయడం, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం మొత్తం ఎవరు చూసుకుంటారు? ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటుంది. దాన్ని ఏమంటామంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. ఇవన్నీ ఏ దేశాలు?
పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అంటే క్యాపిటలిస్టిక్ కంట్రీ. సింపుల్ చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఏ ఆర్థిక వ్యవస్థను పోలి ఉంటాయి అంటే ఏం చెప్పాలి? పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను పోలి ఉంటాయి. దీనిలో ఏ రంగం కీడు చేస్తుంది? ప్రైవేట్ రంగం. ఇక రెండోది ఏమన్నా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిజం అంటాం. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ ప్రభుత్వ రంగం నిర్వహిస్తే దాని ఏమంటాం? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిజం గా చెప్తాం. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండర్ ద కంట్రోలింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టార్, దట్ ఈస్ కాల్డ్ సోషలిజం. ఏనా ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ ఉంటే ఇక్కడ ప్రభుత్వ రంగం ఉంటుందమ్మా. మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ దేశాలు? ఇండియానా? సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెనిజులా, క్యూబా, రష్యా, ఉత్తర కొరియా. ఇవన్నీ ఏ దేశాలు? సామ్యవాద దేశాలకి ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మొత్తం ఏ రంగం కీ రోల్ ప్లే చేస్తుంది? ప్రభుత్వ రంగం, గవర్నమెంట్ సెక్టర్ అనేది కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది, గవర్నమెంట్ సెక్టార్. సో దాన్ని మనం ఇక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాం. ఇక మూడోది ఏంటంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ అంటే ఈ రెండు కలిసి ఉంటే దాని ఏమంటాం? మిశ్రమ. అంటే ప్రభుత్వ ప్రైవేటు రంగాల కలయికను ఏమచ్చు? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. లేదా పెట్టుబడిదారి సామ్యవాద ఆర్థిక వ్యవస్థల కలయికను ఏమంటాం? మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పిలుస్తాం. మనకు మన రీసెంట్ 2016 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో సింపుల్ బిట్ అడిగిండు. ఏమనంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనగా అన్నాడు. చిన్న పిల్లలైనా క్వశ్చన్ చెప్పగలుగుతారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనగా అన్నాడు సింపుల్ గా. అంటే ఏం చెప్పాలి? ప్రభుత్వ ప్రైవేటు రంగాల కలయికను ఏమంటాం? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఇప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఇండియా. ఇండియా కాదా? అవునా? ఎస్, ఇండియా. ఇది కూడా క్వశ్చన్. ఇండియా ఒక డాష్ అంటాడు. పెట్టుబడిదారి వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ, మిశ్రమార్థిక వ్యవస్థ, పైవన్. ఏం చెప్పాలి? ఇండియా ఎకానమీ సిస్టమ్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ. మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఇండియాలో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా ఏమైంది? ఇన్వాల్వ్మెంట్ అయింది. కాబట్టి అందుకనే మన ఇండియా ఆర్థిక వ్యవస్థ మిశ్రమ. ఇప్పుడు కొద్దిగా డెప్త్ క్వశ్చన్ అడుగుతాడు. ఇండియా ఏ సంవత్సరం నుంచి మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపొందింది అంటాడు. ఇన్ విచ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇండియా టర్న్డ్ యాజ్ ఏ మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. 1948 నుంచి ఇండియా మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ 1948 నుంచి ఎందుకంటే 1948 పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ పారిశ్రామిక తీర్మానం అనేది ఇండియాలో మొట్టమొదటి, ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం ఏ సంవత్సరంలో చేశారు? ఏం చెప్పాలి? 1948. ఈ పారిశ్రామిక తీర్మానంలోనే ఇండియాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని నిర్ణయించారు. ఇక చూడండి, మనకు రెండు రకాల క్వశ్చన్ వచ్చు. ఇండియా ఏ సంవత్సరంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపొందింది? 1948. ఇండియాని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఎన్నవ పారిశ్రామిక తీర్మానం డిజైన్ చేసింది? మొదటి పారిశ్రామిక తీర్మానం. ఇండియాలో మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు? 1948. అదే కదా ఇది ఆన్సర్. అదే. సో ఇది మనకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో మొత్తానికి ఇండియా అనేది ఏ ఆర్థిక వ్యవస్థమా? మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మనం చెప్తాం, మిక్స్డ్ ఎకానమీగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మీకు ఇది అర్థం, ఈ పాయింట్ అర్థం కావాలంటే ఇప్పుడు మీకు ఇవన్నీ అర్థం కావాల్సినవి. ఇప్పుడు చూడండి, రష్యాని ఎందుకు ఆర్థిక మాంద్యం తాకలేదంటే దానికి ప్రధాన కారణం ఒకటి, రష్యా అప్పటికే ప్రణాళికలని అమలు చేయటం. ఆర్థిక మాంద్యం వచ్చింది 1920-30లో. రష్యాకి ఆర్థిక మాంద్యం రష్యాని కామన్ గా ఆర్థిక మాంద్యం వచ్చింది 1920-30లో. రష్యా ప్రణాళికల్ని అమలు చేసింది 1928లో. కాబట్టి ఈ ప్రణాళికలు అమలు చేయడం వల్ల ఆర్థిక మాంద్యం రష్యాని టచ్ చేయలేదు. ఇది ఒక రీజన్. అండ్ రెండవ రీజన్ ఏంటంటే, రష్యా ఒక ఏ ఆర్థిక వ్యవస్థ? సామ్యవాద. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆర్థిక మాంద్యం అనేది కేవలం ఏ దేశాల్లో మాత్రమే సంభవిస్తుందంటే
పెట్టుబడిదారి దేశాల్లో మాత్రమే వస్తుంది. సామ్యవాద మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం అనేది, ఎకనామిక్ క్రైసిస్ అనేది ఫామ్ కాదు. ఎందుకు మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఎందుకు ఫామ్ కాదంటే, ఇప్పుడు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే దానిలో కీ రోల్ ప్లే చేసే రంగం ఏంటిది? వెరీ గుడ్, గవర్నమెంట్ సెక్టార్, ప్రభుత్వ రంగం అనేది కీ రోల్ చేస్తుంది ఇక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో, అంతే కదా. మరి ఇక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం వస్తు సేవల్ని నియంత్రించుకుంటూ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తి బాగా పెరగడానికి ఛాన్స్ అనేది లేదు. ఆర్థిక మాంద్యం ఎట్లా ఏర్పడుతుందమ్మా? వస్తువులు ఎక్కువ ఉండి ద్రవ్యరాశి ఉంటే ఏమేర్పడుతుంది? ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. అదే మనకు పెట్టుబడిదారు దేశాల్లో ప్రైవేట్ రంగం ఉంటది. ప్రైవేట్ రంగం లాభార్జన కోసం ఏం చేస్తుంది? వస్తు సేవల్ని పెంచుకుంటూ పోతా ఉంటది. ఒకనొక స్టేజ్ లో వస్తుత్పత్తి బాగా పెరిగి స్ట్రక్ ఏమైతుంది? ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. కానీ సామ్యవాద వ్యవస్థలో, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఎవరు ఉంటారు? గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వస్తు సేవల్ని రెగ్యులేట్ అంటే నియంత్రించుకుంటూ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకు ఆర్థిక మాంద్యం అనేది రాదు. ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, ఈ క్రింది వాణిలో ఆర్థిక మాంద్యం ప్రధానంగా ఏ దేశాల్లో ఏర్పడుతుంది? ఏం చెప్పాలి? ఏ దేశం ఏర్పడుతుంది? పెట్టుబడిదారా, సామ్యవాదన, మిశ్రమణ? పెట్టుబడిదారు దేశాల్లో మనకు ఏమైపడుతుందమ్మా? ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. మిగతా దేశాల్లో ఏర్పడదు. ఎందుకు అంటే ఏం చెప్పాలి? మిగతా రెండిలలో గవర్నమెంట్ సెక్టర్ ఏం చేస్తుంది? వాటిని నియంత్రిస్తుంది. కానీ ఇక్కడ మిగతా ఈ పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో మాత్రం ప్రైవేట్ రంగం ఉండడం వల్ల మనకి ఈ విధమైన ఎఫెక్ట్ అనేది కనపడదు. అది కాన్సెప్ట్. అదేవిధంగా ఇది మనకు అసలు ప్రణాళికలు ఎందుకు వచ్చింది ఏం కాదు. ఇప్పుడు చూడండి, అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దీని వల్ల ఏమైనాయి? కుప్ప కూలిపోయాయి. ఒకటే మాత్రమే స్టేబుల్ గా ఉన్నది. ఏ దేశం అది? రష్యా. కారణం అది అమలు చేసిన ప్రణాళికలు ప్లస్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు అన్ని దేశాలు కింద పడ్డాయి, రష్యా మాత్రం ఒక్కటే పైన ఉన్నది. ఇప్పుడు అన్ని దేశాలు దేని చూస్తాయి? రష్యాను. కారణం అది అమలు చేసిన ప్రణాళికలు. అందుకనే అప్పటి నుంచి మిగతా దేశాలు కూడా ఏం తీసుకున్నాయి? ప్రణాళిక. అందుకమ్మా మన ఇండియా ప్రణాళికలను ఏ దేశం నుంచి తీసుకున్నట్టు ఏం చెప్పాలి? రష్యా నుంచి తీసుకున్నది. అంతే సింపుల్. ఇప్పుడు అదేనమాట ప్రపంచవ్యాప్తంగా ఒకటే మాటట్టు ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలు అనే భావన వ్యాప్తిలోకి రావడానికి దోహదపడిన సంఘటన ఏది అంటే ఏం చెప్పాలి? ఆర్థిక మాంద్యం. ఏ సంవత్సరం ఇంపార్టెంట్? 1929-30లో మనకు ప్రపంచంలో మొట్టమొదటి గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అప్పటి నుంచి మనకు ప్రపంచంలోని కొన్ని దేశాలు ఈ ప్రణాళికలు అనే దాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ రోజు ఓకే, ఇక్కడ వస్తుంది కదా. నెక్స్ట్ పాయింట్ అండి, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలు అనే భావన వ్యాప్తిలోకి రావడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలు అనే భావన వ్యాప్తిలోకి రావడానికి దోహదపడిన సంఘటన. ఏంటిది? ఆర్థిక మాంద్యం 1929-30. ఆర్థిక మాంద్యం 1929-30. The concept of planning spreaded all over the world due to economic crisis. 1929-30. Due to economic crisis 1929-30. Next point. ఈ ఆర్థిక మాంద్య ప్రభావం వల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. కొలాప్స్ అయిపోయాయి. ఈ ఆర్థిక మాంద్య ప్రభావం వల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. Due to economic crisis, all economic system
all economic system collapsed. All countries economic systems collapsed. All countries economic system collapsed. Okay, next point. Next one, Andy. ఆర్థిక మాంద్యం సంభవించని ఏకైక దేశం, వెరీ ఇంపార్టెంట్. ఆర్థిక మాంద్యం సంభవించని ఏకైక దేశం, ఆర్థిక మాంద్యం సంభవించని ఏకైక దేశం రష్యా. ఆర్థిక మాంద్యం సంభవించని ఏకైక దేశం రష్యా. రష్యా ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎకనామిక్ క్రైసిస్. రష్యా వాజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎకనామిక్ క్రైసిస్. కింద రాసుకోండి రీజన్స్, కారణాలు. కింద రీజన్స్, కారణాలు. నంబర్ 1 ఏం రాసుకోలే, అప్పటికే రష్యా ప్రణాళికలను అమలుపరచడం. ఫస్ట్ రీజన్, అప్పటికే రష్యా ప్రణాళికలను అమలుపరచడం. అప్పటికే రష్యా ప్రణాళికలను అమలుపరచడం. అప్పటికే రష్యా ప్రణాళికలను అమలుపరచడం. ఆల్రెడీ రష్యా ఇంప్లిమెంటెడ్ ది ప్లానింగ్స్. ఆల్రెడీ రష్యా ఇంప్లిమెంటెడ్ ది ప్లానింగ్స్. సెకండ్ వన్, రెండవ రీజన్, రష్యా ఒక సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. రష్యా ఒక సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. రష్యా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది సోషలిస్టిక్ కంట్రీ. రష్యా ఈజ్ ఏ వన్ ఆఫ్ ద సోషలిస్టిక్ కంట్రీ. రష్యా ఒక సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్స్. ప్రపంచవ్యాప్తంగా 3 రకాల ఆర్థిక వ్యవస్థలు కలవు. ప్రపంచవ్యాప్తంగా 3 రకాల ఆర్థిక వ్యవస్థలు కలవు. 3 types of economic system present in all over the world. 3 types of economic systems present in all over the world. ప్రపంచవ్యాప్తంగా 3 రకాల ఆర్థిక వ్యవస్థలు కలవు. అవి డేట్ అండి. ఫస్ట్ వన్ అండి, సైడింగ్ డేట్. ఫస్ట్ వన్, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. బ్రాకెట్ లో ఇంగ్లీష్ రాసుకోండి, క్యాపిటలిజం అంటాం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిజం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిజం. క్యాపిటలిజం రాసుకోండి. ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ. ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ ప్రైవేటు రంగమే నిర్వహిస్తే దానిని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండర్ ద కంట్రోలింగ్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్. Goods and services production and distribution under the controlling of private sector. Example, America, Britain, France, etc. America, Britain, France. అక్కడ రాసుకోండి సింపుల్ గా. అభివృద్ధి చెందిన దేశాలన్నంటే గట్ట తప్ప. ఇప్పుడు ఇంకా అన్ని రాసే ఏమంటున్నా, అభివృద్ధి చెందిన దేశాలన్నీ అంటే తప్ప రైటా? తప్ప. ఇప్పుడు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఏ దేశాలమ్మా? డెవలప్డా డెవలపింగా? డెవలప్డ్. మరి అభివృద్ధి చెందిన దేశం అంటే తప్ప రైటా? రైటే కదా. ఇండియా ఏ దేశం? చెందుతున్న దేశం. చెందిందా? మొన్నే కదమ్మా చెందింది ఆల్రెడీ. వెరీ గుడ్. ఇండియా అనేది డెవలపింగ్ స్టేటు, అమెరికా ఇవన్నీ డెవలప్డ్ స్టేట్స్. కొద్దిగా మీరు బాగా కొద్దిగా షార్ప్ ఉండాలి మీరు. ఇట్లా ముచ్చట రైట్. పక్క రాసుకోండి. అభివృద్ధి చెందిన దేశాలన్నీ
బ్రాకెట్ లో అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈ ఆర్థిక వ్యవస్థలో ఉంటాయి. ఆల్ డెవలప్డ్ కంట్రీస్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. ఆల్ డెవలప్డ్ కంట్రీస్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటాయి. ఆల్ డెవలప్డ్ కంట్రీస్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వర్డ్ సైడింగ్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఇంగ్లీష్ ఏమంటాం? సోషలిజం అంటాం. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సోషలిజం. 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 రెడీ? ఆర్థిక వ్యవస్థలో ఏం ఇంగ్లీష్ వారు అండర్ ద కంట్రోలింగ్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ లో గవర్నమెంట్ రాష్ట్రం సింపుల్ మిగతా మొత్తం సేమే. రండి. ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి. ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ. ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే దానిని, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే దానిని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటే దానిని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండర్ ద కంట్రోలింగ్ ఆఫ్. ఏదైనా ప్రైవేట్ ప్లేస్ లో గవర్నమెంట్ అంతే సరిపోతుంది. ప్రైవేట్ ప్లేస్ లో గవర్నమెంట్ పెట్టండి, దాన్ని ఏమంటాం? సోషలిజం అంటారు. సెట్ అయిపోతుంది. ఓకేనా? రాజులా అండర్ ద కంట్రోలింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టార్ ఆర్ పబ్లిక్ సెక్టార్. ఎగ్జామ్ రాయండి. ఇప్పుడు ఎగ్జామ్ ఏమొస్తాయి? రష్యా. వెరీ గుడ్, రాసుకోండి. రష్యా. కొద్దిగా మీరు నాతో పాటు ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగా ఉంటది. మీరు అలానే ఉండి నేనే ఉంటే చాలా బాగుండదు. ఓకేనా? రాసుకోండి. రాసుకోండి. ఎగ్జాంపుల్ రష్యా, వెనిజులా. రష్యా, వెనిజులా. ఉత్తర కొరియా అంటే నార్త్ కొరియా. రష్యా, వెనిజులా, నార్త్ కొరియా. క్యూబా, క్యూబా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవన్నీ సామ్యవాద దేశాలు. ఈ లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్. మూడేదమ్మా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. బి యాక్టివ్. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. బాబు మేము ఎవ్వరు లేపారు, ఎవరిది వాళ్ళే లేపుకోవాలి. ఒక లేపని గుర్తుంచుకోండి ఎప్పుడైనా, అది నిద్ర అయినా జాబ్ అయినా ఇంకేదైనా. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మిక్స్డ్ ఎకానమీ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మిక్స్డ్ ఎకానమీ. రాసుకోండి. సింపుల్ గా రాసుకోండి. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల కలయికను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల కలయికను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే కాంబినేషన్ ఆఫ్ ఏం చెప్పొచ్చు? ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టార్. రాసుకోండి. కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్. సింపుల్. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల కలయికను, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల కలయికను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్. ఎగ్జాంపుల్ ఇండియా. రాసుకున్నామా? ఎగ్జాంపుల్ క్వశ్చన్ అసలు ఇండియా ఒక డాష్ అని ఏం చెప్పాలి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పక్క రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇండియా రాసుకోండి. పక్క ఏ సంవత్సరంలో చేంజ్ అయింది రాసుకోండి. ఇండియాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా, ఇండియాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా 1948 లో రూపొందించారు. ఇండియాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా 1948 లో రూపొందించారు. ఇండియా టర్న్డ్ యాజ్ మిక్స్డ్ ఎకానమీ ఇన్ 1948. ఇండియా టర్న్డ్ యాజ్ మిక్స్డ్ ఎకానమీ ఇన్ 1948. 1948 లో ఇండియాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపొందించారు. ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా? మొదటి ఏపీసీలో 1948. రాసుకోండి బ్రాకెట్ లో. 1948 పారిశ్రామిక తీర్మానం ద్వారా రాసుకోండి. త్రూ 1948 ఇండస్ట్రియల్ రెజల్యూషన్. 1948 పారిశ్రామిక తీర్మానం ద్వారా. 1948 పారిశ్రామిక తీర్మానం ద్వారా. త్రూ 1948 ఇండస్ట్రియల్ రెజల్యూషన్. త్రూ 1948 ఇండస్ట్రియల్ రెజల్యూషన్. 1948 పారిశ్రామిక తీర్మానం ద్వారా. ఓకేనా? కాటి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా పరిచయం ఇంకా ఇప్పుడు రాక మనం ప్రపంచం చూస్తున్నాం. ఇప్పుడు మన ఇండియా రాదా?
ఇప్పుడు ఇండియాలోకి ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు స్టార్ట్ చేస్తారు? ఇప్పంచిగా బొమ్మ దద్దరిల్లి పోద్దిగా. ఇప్పుడు ఇప్పటి మనకు క్వశ్చనింగ్ ఏరియా ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్, కొద్దిగా మంచిదండి. బాబు ఓకేనా? అందరు ఓకేనా? పట్టాల వల్ల ఓకే రైట్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఇప్పుడు మనకు ఇప్పటిదాకా మనం జస్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్లానింగ్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఏ దేశం ప్రవేశపెట్టింది అది మాత్రమే చూసాం. ఇప్పుడు మన ఇండియాలోకి ఎలా ఎంటర్ అయిందని ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలోకి తొలిసారిగా ఈ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటాడు? ప్రవేశపెట్టింది కానీ ఇక్కడ జస్ట్ ప్రణాళిక